ఓం శ్రీమాత్రే నమ శ్రీ మనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 4 జనవరి 2026 నుండి 10 జనవరి 2026 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి వారికి ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. హాస్పిటల్కు వెళ్ళవలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది. చేసినటువంటి అప్పులు కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తీర్చే క్రమంలో కూడా ఒక అప్పును తీర్చడానికి మరి ఒక అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ధన విషయంలో చూసేటప్పుడు సింహరాశి వారికి కొన్ని చికాకులు కలగడానికి అవకాశం ఉన్నది. ఉన్నటువంటి ఆదాయ మార్గాలు నుంచి వచ్చేటటువంటి రాబడులు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం కొంత తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆదాయ మార్గాలను ముందుగానే నిర్ణయించుకొని వాటికి తగినటువంటి ప్రణాళికలను వేసుకోండి. అలా ఎవరైతే ప్రణాళికాబద్ధంగా జీవిస్తూ ఉంటారో వారికి ఈ వారం ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు ధనం కోసం ప్రయత్నం చేసి భంగపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం కొంచెం ఓపికతో ఏవైతే ఖర్చులు ఉంటాయో వాటిని వాయిదా వేసుకోండి. అవసరమైనటువంటి ఖర్చులకు మాత్రమే ధనాన్ని వినియోగిస్తూ కొంత పొదుపు మార్గాన్ని కూడా ఆలోచన చేయడం అనేటటువంటిది మీకు ఈ వారం ఉపయుక్తమైనటువంటిది. మానసికంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కొంత సఖ్యత లోపించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. తద్వారా కొంత ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడవద్దు. నేను చెప్పిందే సరైనది అనేటటువంటి మాట పట్టింపుకు పోవడం చాలా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ వారం మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులతోనూ మరియు ఇంట్లో వ్యక్తులతో అలాగే జీవిత భాగస్వామితో చర్చించిన పిదప అమలు చేయడానికి ప్రయత్నించండి. అవి సరైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అపజయాన్ని తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి ఒక కార్యం చేయాలి అనుకునేటప్పుడు ఈ వారం పెద్దల యొక్క సలహాలు సహాయాన్ని స్వీకరించండి. ప్రధానంగా సంతానం నుండి కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంలో చిన్నపాటి చికాకులు రావడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అనవసరంగా ఇతరులతో మాట పట్టింపులకు ఎక్కువగా పోకపోవడం మంచిది. ఎవరైతే ఎక్కువగా మాట పట్టింపులకు పోతూ ఉంటారో అవి కలహాలకు దారితీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ పని మీరు చేసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యముగా ఈ వారం మీకు చెప్పవచ్చు. ఎక్కువగా సింహరాశి వారు తన పనులను తాను నిర్వర్తించుకోండి. ఇతరుల యొక్క పనుల్లో మీ యొక్క ప్రమేయం తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. అది మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.